ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్య నామములో దేవుని పాద సన్నిధిలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి దేవుడు మానవులమైన మనం ఈ భూలోకంలో బ్రతకడానికి ఇచ్చి ఉన్న ఆ పంచభూతములు అనగా గాలియు, నీరు, అగ్ని, భూమి, ఆకాశము అని వీటిని పోల్చి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మ వీటిని పోల్చి మాట్లాడుతున్నటువంటి విషయాల్ని ధ్యానిస్తున్నాం. ఇది పరిశుద్ధాత్మ యుగంలో ఈ కాలంలో మనం ఉన్నాం. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుడు చెప్పారు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం అందరము నింపబడాలి. అందుకు మనము ప్రభుని అడగాలి, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి. మరి ఈ ఆత్మను ఈ యొక్క దేవుడిచ్చిన వీటన్నిటితో మనం పోల్చుకొని నీటిని పోల్చి మాట్లాడుకున్నాము. నీరు ఎంత ప్రాముఖ్యమైనదో, పరిశుద్ధాత్మ మనకు అన్ని విధములుగా అది ఉపయోగంగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే అగ్ని అనేది మనకి ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే పరిశుద్ధాత్మ కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనది. అంటే పరిశుద్ధాత్మను నీటితో పోల్చబడింది, అగ్నితో పోల్చబడింది. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ మనము గాలితో కూడా పోల్చబడింది. గాలితో కూడా పోల్చబడింది. గాలి అనేది మనందరికీ కూడా ఇది ప్రాముఖ్యమైనది. పెంతెకొస్తు దినమున మరి పరిశుద్ధాత్మ దేవుని బిడ్డల మీదకి దిగి వచ్చినప్పుడు, ఆ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారికి అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. అక్కడ మొదటిగా ఏం జరిగింది అంటే 2వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా దిగి వచ్చింది. ఏమొచ్చింది? అందరూ కూడి ఉండగా, దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, పెంతెకొస్తు దినమున వీరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే బలమైనటువంటి గాలి. అది మామూలు గాలి కాదు, అది వేగముగా వీచేటటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని. గాలి వంటి ఒక ధ్వని, అదే పరిశుద్ధాత్మ. ఎంత వేగంగా వచ్చారు? ఎంత వేగంగా వచ్చారు? ఆ గాలి ఎంత వేగము? గాలి వేగాన్ని గమనించగలరా? గాలి వేగాన్ని కొలవగలరా? ఏమండి? టీవీలో చూడట్లేదా మీరు? న్యూస్ చూస్తుంటారు కదా. న్యూస్ వాతావరణ శాఖ ఏమని చెప్తుందంటే, బంగాళాఖాతంలో వాయుగుండం పట్టింది, బలమైనటువంటి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి అని చెప్తారు కదా. అది ఎంత స్పీడ్లో వస్తుంది అంటే 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల స్పీడ్లో, 160 కిలోమీటర్ల స్పీడ్లో ఈ గాలి వస్తుంది అని అనౌన్స్మెంట్ చేస్తారు. అయినా కూడా లెక్క చేయకోకుండా ఇష్టానుసారంగా తిరిగితే వాళ్ళు చెప్పినట్టుగానే జరిగి ఎత్తుకెళ్ళిపోద్ది కదా. అంటే బలమైనటువంటి గాలి స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ 100, 120, 160 దాకా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాను. మన స్పీడ్ ఒక్కసారి బైక్ మీద స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ మీటర్ మీద చూపిస్తుంది మన స్పీడ్ ఎంత వెళ్తున్నాము అని. అంటే ఒక 60లో వెళ్తే ఒక రకంగా, 80లో వెళ్తే
ఒక విధమైంది. 100లో వెళ్తే పరదేశంలో పాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటే ఇంకా 120 అయితే ఇంకా దేవా నేను రెడీగా ఉన్నాను అని సిద్ధపడిపోవాలంట. అంతే కదండి. అంటే ఈ ఈ విధముగా ఒక స్పీడ్ అనేది ఏమవుతుంది అంటే అది ప్రమాదానికి సూచనగా మనం చూస్తున్నాం. గాలి యొక్క స్పీడ్, గాలి యొక్క వేగం అది వర్ణనాతీతమైనది. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలముల నుండి, ఆకాశము నుండి బలమైన గాలి వంటి ఒక గాలి వంటి ధ్వని, గాలి వస్తే ఎలా ధ్వని వస్తుందో అలాంటి ధ్వని వీరు కూడినటువంటి మేడ గదిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అక్కడ వారి యొక్క మీదికి ఇంకా ఏమొచ్చిందిగా, అగ్ని జ్వాల వంటి నాలుకలు. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ ఆత్మను గాలితో పోల్చారు, అగ్నితో పోల్చి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఇది ఎంత శక్తి కలిగినదో, అలాగే ప్రియులారా పరిశుద్ధాత్మ మన జీవితానికి అంత ప్రాముఖ్యం. ఎందుకు పోల్చి చెప్తున్నాను అంటే మీకు గుర్తుండిపోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దీనిని వాయువు అని కూడా అంటారు. ఏమంటారమ్మా చెప్పాలి? వాయువు అని అంటారు. గాలిని వాయువు అని కూడా మనం పిలుస్తున్నారు. గాలి లేదా వాయువు. దీనికి మిషనరీ ద్వారా ఒక గాలి వస్తుంటుంది. అలాగే ఈ వాతావరణం అంటే మనిషి ద్వారా లేక సూర్యుని నుండి వచ్చినటువంటి వేడిమి ద్వారా కూడా అది వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చెట్ల నుండి కూడా గాలి అనేది మనకి వస్తుంది. ప్రియులారా, దేవుడి ముందు ప్రణాళికతో మనకి గాలి కావాలని భూమి మీద మానవుడిని పుట్టించక ముందే మానవుడు బ్రతకడానికి కావలసిన ఈ 5 ప్రాముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, వీటిని ముందుగానే సిద్ధం చేశాడు. కాబట్టి ఇది ఎవరి కోసం ప్రిపేర్ చేశాడంటే మనిషి కోసమే, మానవుని కోసమే, మన కోసమే. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మన యొక్క గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు అంటే భూమి ఒక గ్రహం, సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం. ఇలాగన మనకి బుధుడు, శుక్రుడు అని ఇలాగ మొత్తం మనకి 9 గ్రహాలు ఉండే. 9 గ్రహాలలో ఒక గ్రహం శిథిలమైపోయింది. తర్వాత 8 గ్రహాలు అనేవి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ బుధుడు అనే గ్రహంలోనికి వెళ్ళారట. సూర్యగ్రహానికి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు, కానీ వారు ఎవరి వల్ల కాదు. అలాగే చంద్రగ్రహంలోనికి మాత్రం అడుగు పెట్టారు. అక్కడ స్థలాలు కూడా కొనుక్కోవడానికి అంబానీ లాంటి వాళ్ళందరూ రెడీ అయిపోయారు. కానీ ప్రియులారా, ఈ బుధుడు అనేటటువంటి ఆ యొక్క గ్రహం ఏదైతే ఉందో అక్కడ మనిషి నివసించడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ మనిషి ఏ మాత్రం కూడా గాలి పీల్చుకోవడానికి అవకాశం లేదు. చంద్రమండలంలో కూడా అలాగే ఉంది. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ చెట్లు లేవు. కాబట్టి గాలిని మనకి ఇవ్వడానికి దేవుడు వీటిని ముందుగానే ఆయన మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి గాలి ప్రాముఖ్యమైనది. ఏం చేస్తుంది అని అంటే అది మనిషిని జీవింపచేస్తుంది. గాలి లేకుండా నరుడు జీవించలేడు. మనము గాలి పీల్చకుండా బ్రతకలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఆక్సిజన్ అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మన వాహనాలు బైకులు అవ్వచ్చు, సైకిల్ అవ్వచ్చు, దేనికైనా
గాలి, టైర్లకి గాలి చాలా అవసరం. ఒకవేళ గాలి పోయింది అనుకోండి, ఏమవుతుంది? బండి, సైకిల్ అక్కడ పడేయాలి, పంచర్ వేయించుకోవాలి, మరలా తిరిగి గాలి కొడితేనే కానీ ప్రయాణం చేయగలమా? చేయలేము. అలాగే బైక్ అవ్వచ్చు, లేకపోతే కారు అవ్వచ్చు, ఏదైనా ప్రయాణం చేయాలంటే దానికి ముఖ్య కారణం ఏముండాలి అంటే గాలి అవసరం. టైర్లకు గాలి చాలా అవసరం. గాలి చూసారా నడిపిస్తుంది. గాలి ప్రయాణం చేయడానికి ఒక ఆస్కారంగా ఉంది. మామూలుగా గాలి కొట్టేవారు, తర్వాత నైట్రోజన్ అనేది మనకి వచ్చింది. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైతే మనిషి జీవించడానికి ఇది చాలా ప్రాముఖ్యం. మీకు ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నాను అంటే షార్ట్ అంటే మీకు మైండ్లో గుర్తుండాలి. పలానా ఇన్సిడెంట్ని మీరు గుర్తు చేసుకుంటే పరిశుద్ధాత్మ ఈ విధంగా నా జీవితంలో పనిచేస్తుంది అని మీలోనికి గుర్తు రావడం కోసం పెట్టి చెప్తున్నాను. అవి కూడా మీరు సరిగా వినకపోతే నేను చేసేదేమీ లేదు. గమనించండి ప్రియులారా, మరి కోవిడ్ టైంలో ఏం చేశాం? కోవిడ్ టైంలో అందరికీ తెలుసు, చాలా మంది మనకు ప్రియమైనటువంటి వారందరినీ కోల్పోయాం. చాలా మందిని అనుక్షణం భయంతో బ్రతికాం. ప్రియులారా, మరి ఎక్కడ ఏం ముట్టుకోవాలన్నా భయం, ఏం తినాలన్నా భయం, ప్రతి క్షణము అడుగడుగు కూడా భయంగా బ్రతికాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోతే వారిని ముట్టుకోవడానికి, పడి ఏడవడానికి కూడా అవకాశం లేనంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ కరోనా కోవిడ్. అలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఖాళీ లేవు. అయినా కూడా ప్రియులారా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. దానికి గల కారణం ఏంటో తెలుసు కదా? ఏంటండి? ఆక్సిజన్ చాలక. ఆక్సిజన్ సప్లై చేయడానికి డబ్బులు కట్టుకున్నారు హాస్పిటల్స్ వాళ్ళు. కానీ ఈ ఆక్సిజన్ ఎవరైతే సేల్స్ చేస్తుంటారో, సిలిండర్స్ సేల్ చేసేవారు విపరీతంగా కోట్ల రూపాయలు ప్రియులారా వారు దీని ద్వారా సంపాదించుకున్నారు. కొందరు నిల్వ ఉంచుకొని కూడా దాన్ని ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ఒకవేళ మాకు అవసరం ఉంటుంది, ఇది ఇస్తే మా పరిస్థితి ఏంటి? గాలిని అమ్ముకుంటున్నారు, గాలి కావాలి అని కొనుక్కుంటున్నారు. లేకపోతే ఏమైపోతాం? చనిపోతాం కదా. అలాగున చనిపోయినటువంటి వారు, కరోనాలో హాస్పిటల్లో ఉండి చనిపోయిన వారు ప్రధానమైన కారణం ఏంటి అని అంటే ఆక్సిజన్ లోటు వలన, గాలి లోటు వలన. దేవుడి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కోట్ల రూపాయల ఆస్తిపరులైనటువంటి వారు, ఎన్నో లోకములో ఎంతో ఘనత వహించినటువంటి వారు కూడా ఈ గాలి అందక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గాలి అందక, ఆక్సిజన్ లేక చచ్చిపోయినారు. ఏమంటే నా ఆస్తి అంతా రాసి చేస్తాను, దయచేసి నాకు ఆక్సిజన్ పెట్టండి అని బ్రతులాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే గాలి ఎంత ప్రాముఖ్యమో గమనించండి. ఇది మనల్ని బ్రతికింప చేస్తుంది. మనలను, మన యొక్క జీవనాన్ని కొనసాగించడానికి ఒక మార్గదర్శిగా ఈ గాలిని మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి కరెంటు పోయింది అంటే విలవిలాడిపోతుంటాం కదా, తట్టుకోలేము, భయం. ఎందుకంటే అది మనకి గాలి అందదు, ఊపిరి అందదు. కాబట్టి దీనికి వాయువు అని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారమ్మా? వాయువు అని పిలుస్తున్నారు. ఈ వాయువు 4 విషయాలు కూడా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అదేంటి అని అంటే, ఒకటి జీవవాయువు. మొదటిది ఏంటి? జీవవాయువు అంటే ముందు చెప్పుకున్నాం, మనిషిని జీవింప చేసేటటువంటిది, మనిషిని బ్రతికించేటటువంటిది గాలి. అదే జీవవాయువు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా ఏం ఊదాడట? అమ్మా, నరుని యొక్క నాసికారంధ్రములలో నుండి దేవుడు జీవ వాయువు ఊదగా, అంటే ఏం ఊదాడు? ఇందులో నుండి చెప్పాలా? జీవ వాయువు. ఆయన గాలిని ఊదాడు, ఆయన వాయువును ఊదాడు. ఎక్కడి నుంచి? నాసిక రంధ్రాలలో నుండి. చచ్చిపోయిన తర్వాత చాలా మంది తెలియక ఏం చేస్తుంటారంటే, లోకస్తులు ముక్కుల్లో దూదులు పెట్టేస్తారు. మళ్ళీ అంటే ప్రాణం పోయేది కూడా ఎక్కడి నుంచి పోతుందట? ఇక్కడి నుంచే పోతుందట. ఎక్కడి నుంచి వెళ్ళిందో అక్కడి నుంచే పోతుందట. అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ రాకూడదు, ఇందులోకి వచ్చేస్తుందేమో అని తీసుకెళ్ళి ముక్కుల్లో పెట్టేస్తారట. కాబట్టి గమనించండి, దేవుడు ఆయన సృజించినప్పుడు మనకి పోసినటువంటి ఈ యొక్క ఆయుష్ ఏదైతే ఉందో అది జీవ వాయువు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవవాయువు? మనల్ని బ్రతికించినటువంటి ఆ జీవవాయువు ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నోట నుండి వచ్చింది. ఎక్కడ చెట్ల నుండి రాలేదు, లేకపోతే సూర్యుని నుండి రాలేదు, లేకపోతే వేరే వేడి నుండి దేని నుంచి కూడా రాలేదు. ఆ జీవవాయువు జీవింపజేసేటటువంటి ఆ ఆయువు ఏదైతే ఆ వాయువు ఉందో, ఆ గాలి ఉందో, అది ఇతరత్ర దేని నుండి కూడా రాలేదు. దేని నుండి వచ్చింది? దేవుని నోట నుండి. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది సమస్తాన్ని సృష్టించేసింది. భూమి ఆకాశములను అలాగే భూమి మీద సకల జీవులన్నిటినీ కూడా సృష్టించింది కేవలం ఆయన మాట మాత్రమే. కానీ ఆయన నుండి వచ్చినటువంటి ఊపిరి ఏదైతే ఉందో, ఆ గాలి వాయువు ఏదైతే ఉందో అది మనిషిలోకి వచ్చింది. అంటే ఇప్పుడు మన ఆయువు, మనకున్నటువంటి ఈ వాయువు ఏదైతే ఉందో అది దేవుడిది, మందగాదు. అది దేవుడిది, ఆయన పోసినటువంటిదే. కాబట్టి ఇప్పుడు పిల్లరా మరలా తిరిగి మనము ఆయన చెంతకు చేరవలసిన వారమే. అందుకే మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. అయ్యా, సమస్త జీవులకన్నిటికీ కూడా నీ మాటతో ఆజ్ఞాపించి సృష్టించావు, కానీ నాకు మాత్రం నీ ఆయువు నీ యొక్క వాయువుని నాలోనికి పంపించి జీవింపచేస్తున్నావు. నేను జీవిస్తున్నాను అంటే అది నీవు పోసిన ఆ జీవ వాయువుని బట్టి. నాలో ఉన్నది నీ ఆయువే, నాలో ఉన్నది నీ ఊపిరే, నాలో ఉన్నది నీదే. దేవానికి స్తోత్రం అని నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అందుకని మనకి అంటాడు ప్రియులరా, మనం ప్రకటన గ్రంథంలో మారు మనసు పొందు లేని యెడల నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేస్తాడు. దీపస్తంభాన్ని దాని యొద్ద నుండి తీసివేస్తాడు. ఆ ఆయుష్ ఇచ్చిన వాడు ఆయనే, తిరిగి మరలా తీసుకునేవాడు కూడా ఆయనే. ఏ విధంగా తీసుకుంటాడో మనకి తెలియదు. ఏ విధంగా ఈ ఆయుష్, ఈ వాయువు, ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోతుందో మనకి తెలియదు. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనము గమనిస్తే ప్రచండ వాయువు అని ఉంటుంది బైబిల్లో. ఏంటండి? ఒక వాయువు ఏంటి? జీవవాయువు. అది ఏం చేస్తుంది? మనల్ని జీవింప చేస్తుంది. అది ఎవరి వాయువు? దేవుని యొక్క వాయువు మనల్ని జీవింప. మరి మిగిలిన వేటికి కూడా లేదు. రెండవది ప్రచండ వాయువు. ప్రచండ అనేటువంటి మాట అది మనము గమనిస్తే అది చాలా ఇందాకే చెప్పుకున్నాం, బలమైనటువంటి గాలి, వేగముగా వీచేటటువంటి గాలి, అది చాలా స్పీడ్గా వచ్చేటటువంటి ఆ గాలి ప్రచండ గాలి. ఇక్కడ గమనిస్తే ప్రచండ వాయు
వాయువు ఎక్కడుంది అంటే దేవుని యొద్ద ఉన్నది అని అంటాడు. ప్రచండ వాయువు దేవుని యొద్ద ఉన్నది. కీర్తన గ్రంథము 50వ కీర్తన 3వ చరణాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 3వ చరణము. దయచేసి మా దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన చుట్టూ ఏ వాయువు విస్తరించి ఉంది, విసరుతుంది? ప్రచండ వాయువు. అందుకే దేవుని వాక్యములు మనం గమనిస్తే ఆయన వచ్చిన చోట, దేవుడు వచ్చిన చోట భూకంపం కలిగినటువంటి మనం సంఘటన చూడగలం బైబిల్లో. దేవుడు వచ్చినప్పుడట రాళ్ళు బద్దలైపోయినాయట, కొండలు బద్దలైపోయినాయట. దేవుడు వచ్చినప్పుడు ఆయన ప్రచండమైనటువంటి వాయువు ఆయన చుట్టూ కూడా ఉన్నది, ఆయనతో పాటు అవి ఉన్నది. ఈ యొక్క ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బబులోను మీదికిని నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైనటువంటి వాయువును రప్పించేదను. చాలండి. ఇక్కడ గమనిస్తున్నాం కదా, దేవునికి విరోధముగా లేచిన వారి మీదకి ఏ గాలి వీస్తుంది? ఏ వాయువు వీస్తుందట? ప్రచండమైనటువంటి వాయువును ఆయన పంపిస్తాడట. ఎవరి మీదకి పంపిస్తాడు? దేవునికి విరోధముగా లేచినటువంటి వారి మీదకి. అది ఎవరు అన్నది కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. బబులోను మీదికి, బబులోను మీదికి ఆయన దానికి కాపురము చేసి దానికి విరోధముగా ప్రియులరా వారి మీదికి ప్రచండమైనటువంటి వాయువును రప్పిస్తానంటాడు. బబులోను ఏది? ఇది మహా సామ్రాజ్యం. బబులోను అనేటటువంటి ఈ దేశము మహా గొప్ప సామ్రాజ్యం, మహా గొప్ప రాజులు పాలించేటటువంటి స్థలం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? విరోధముగా లేచిందట దేవునికి మీదకి. దేవునికి విరోధముగా లేచినప్పుడు దేవుడు వాడుకునేటటువంటి ఆయుధాలేంటి, దేవుడు వాడుకునే సైన్యం ఏంటి అంటే ప్రచండమైన వాయువు. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ వాయువు? ప్రచండ వాయువు. ఎవరి మీదకి లేస్తుందట? దేవునికి విరోధముగా లేచినటువంటి వారి మీదకి. ఎవరు వాళ్ళు అంటే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను అనేటటువంటి సామ్రాజ్యం, బబులోను అనేది బాబేలు, బాబేలే బబులోను. ఈ బాబేలు అనేది ఎక్కడ, ఎలా వచ్చింది అన్నది మనం గమనించుకోవచ్చు. తెలుసా మీకు బాబేలు గురించి? బబులోను మహా సామ్రాజ్యము ఈరోజు అంతగా విస్తరించడానికి, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడానికి గల కారణం రాజకీయం పుట్టిందే అక్కడ. బబులోను అనగా బాబేలు అనేది మొదటిగా ఉండేది. ఆ బాబేలుకి రాజుగా ఉన్నటువంటి వాడు అక్కడ నిమ్రోదు అనేవాడు ఉండేవాడు. నిమ్రోదు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఆ నిమ్రోదు అనేటటువంటి వాడి యొక్క జీవితము మనం గమనించగలం. ఏ జాతికి, ఏ వంశానికి చెందినవాడు అని ఆలోచిస్తే 6వ అధ్యాయంలో రాస్తాడు. అక్కడ ఎవరున్నారంటే నెఫీలీ అనేటటువంటి వంశస్థులు ఉన్నారు అక్కడ. ఆ నెఫీలీలు అనేటటువంటి వారు బలాత్కారులు. అంటే వారి ఆకారం ఎలా ఉంటది అంటే వారు రాక్షస రూపంలో ఉంటారు. వాళ్ళు రాక్షసుల వలె ఎత్తుంటారు, బలంగా ఉంటారు, శూరులు, వీరులు.
అలాంటి వారిలో నుండి వచ్చిన వాడే నిమ్రోదు అనేవాడు. ఆ నిమ్రోదే ఈ బాబేలు అనేటటువంటి పట్టణాన్ని పరిపాలన చేశాడండి. జాగ్రత్తగా వినండి. అసలు బాబేలు అనేది కారణం ఏంటి మనకి తెలుసు కదా. నోవాహు గారు ఆయన కుటుంబాన్ని దేవుడు ప్రళయంలో రక్షించాడు. జల ప్రళయం ద్వారా దేవునికి అవిధేయులైన వారందరినీ ప్రళయము తుడిచిపెట్టుకుపోయింది. అందరూ చనిపోయారు. ఇక మిగిలింది ఎవరు? నోవాహు గారు, నోవాహు గారి కొడుకులు, ఆయన భార్య, కోడళ్ళు, పశువులు అన్నీ కూడా మిగిలాయి. ఇప్పుడు తర్వాత జనరేషన్ పెరిగింది. జనరేషన్ పెరిగి అధిక తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేశారు? మనం ఇక మన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు అలాగే అంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్లోనూ కాస్త బాగా ఇంకిప్పుడు ఏఐలోకి వచ్చేసాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా పనికిరారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు కదండి, ఇప్పుడు వీళ్ళు కూడా జాబ్ పీకేస్తున్నారు. ఇదేంటంటే వీళ్ళ చదువులు ఎక్కువయ్యే కొలది ఏమవుతుందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మా వాళ్ళందరికీ ఏమీ తెలీదు, మాకు బాగా తెలుసు అనుకుంటారన్నమాట కదా. అంటే అందరూ అలా అనుకోలేండి. కానీ అక్కడ కూడా నోవాహు తర్వాత కాలము జనరేషన్ పెరిగే కొలది ఏం చేశారంటే మన వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారట, ప్రళయంలో నాశనం అయిపోయారట, వాళ్ళకి తప్పించుకునే తెలివితేటలు వాళ్ళకి లేవు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఒక ప్రాకారాన్ని కట్టేద్దాం. ఎలాంటి ప్రాకారం అంటే ఆకాశాన్ని అంటే అంత గొప్ప ప్రాకారాన్ని కట్టేద్దాం. సేవ్ టవర్స్ అన్నమాట ఇవి. అంటే ప్రళయం వచ్చినప్పుడు అందరూ కూడా సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి. సేఫ్ ప్లేస్ అన్నమాట ఇది. ఇజ్రాయెల్లో యుద్ధాలు జరుగుతాయి, కంటిన్యూ అవుతుంటాయి. అక్కడ ఎప్పుడు యుద్ధం అవుతుందో తెలియదు, ఎప్పుడు బాంబులు పడతాయో తెలియదు ఇజ్రాయెల్లో. కానీ వాళ్ళకి ఒకటి ఉంటుంది, వాళ్ళకి సేఫ్ ప్లేస్ అనేది ఒకటి ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి చెప్పేస్తారు, అనౌన్స్ చేస్తారు. ఆ హార్న్ అవుతుంటుంది. ఇక అంటే వాళ్ళకి అర్థమైపోయి వెళ్ళిపోతారు. అక్కడ సేఫ్, బాంబులు పడినా అక్కడ ఏమీ జరగదన్నమాట. అలా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే బాబేలు గోపురమును కట్టేద్దాం, ఒక గోపురాన్ని కడదాం అనుకుని వారందరూ అన్నీ సమకూర్చుకున్నారు. అసలు ప్రళయం ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి కదా. ఇక్కడ దేవుడు చెప్పాడు ముందే, ఆయన ప్రచండ వాయువుని ఎవరి మీదకి పంపిస్తాడట? దేవునికి విరోధముగా లేచి వారికి. మరి వాళ్ళు ఎందుకు నశించిపోయారు అన్న విషయాన్ని పరిశీలన చేసుకోవాలిగా. అరే ఎందుకు మన వాళ్ళు నశించిపోయారు? తెలివి లేక, లేకపోతే సృష్టించిన దేవుడు మర్చిపోయారా? దేవుని కోపమా ఏంటిది అనేది ఒకసారి ఆలోచన చేయాలిగా. అది ఆలోచించకుండా వారు కొత్త ప్రణాళికను కలిగి ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టేద్దాం, తప్పించుకోవచ్చు. దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేరు. దేవుని కోపం నుండి ఎవరు తప్పించుకోలేరు. దేవుని యొక్క ప్రణాళిక నుండి ఎవరు తప్పించుకోలేరు. ఆయనకు విరోధంగా ఆలోచించే ప్రతి ఆలోచన నిర్వీర్యమైపోతుంది. 50వ కీర్తనలో అంటాడు, పిల్లరా దేవుని మరచువారులారా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. దేవుని మర్చిపోయే వారి కోసం చెప్తాడు అక్కడ. ఇక్కడేమో దేవుని మీద తిరుగుబాటు చేసే వారి మీదకి చెప్తున్నాడు. ఈ బాబేలు అనేదానికి ఎందుకు అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ ప్రజలు దేవునికి విరోధముగా ఇప్పుడు ఆలోచన చేస్తుంటే ఆల్రెడీ ప్రామిస్ చేస్తాడు, మళ్ళీ ప్రళయం తీసుకొచ్చి మళ్ళీ నాశనం చేస్తున్న దేవుడు. కానీ ఒక ప్రామిస్ చేస్తాడు అక్కడ. ఆ ప్రామిస్ కి దేవుడు కట్టుబడి ఇప్పుడు ఎలా కాదు, కానీ వీళ్ళు ఏం చేయాలో తెలుసా? వీళ్ళకి అనుకున్నది నెరవేరకుండా చేయాలి. వీళ్ళు నాకు విరోధంగా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఎందుకు కోపించానో అన్న విషయాన్ని గ్రహించకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు అనుకున్న పని అనుకోకుండా జరగకుండా చేయాలి అనేది దేవుని ఆలోచన. కాబట్టి ఆయన ఏమనుకుంటే ఏదనుకున్నా చేస్తాడు. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఆయనకి లోబడితే ఆయన ఏదైనా మన జీవితంలో చేస్తాడు.
ఆయనకి విరోధంగా మనం ఉంటే ఏది మనం అనుకుంటున్నామో దాన్ని తీసివేయగల సమర్థుడైన. అందుకనే ఆయన ఒకటే చేశాడు, ఎవరికి బాధ లేకుండా, ప్రళయం ద్వారా నాశనం చేయకుండా, అగ్ని కురిపించి నాశనం చేయకుండా ఒక్కడే చేశాడు. ఏంటది? భాషలను తారుమారు చేశాడు. భాషలను తారుమారు చేశాడు. అప్పటి వరకు పిల్లల అందరూ ఒకటిగా ఉన్న వారందరూ కూడా విచ్ఛిన్నమై ఆయా దేశాలకు చెందిపోయినటువంటి వారిగా మనం చూస్తాం. అంటే ఈ విచ్ఛిన్నత, ఈ యొక్క విరోధము, ఇదంతటికి మూలం ఎక్కడండి అంటే బాబేలు. ఈ బాబేలు వచనంలో నిమ్రోదు అనేవాడు ఉన్నాడే, అతను చెప్పాను కదా, ఈ నిమ్రోదు అనేటటువంటి వాడు రాజు, పరిపాలన చేసేవాడు. ఇతనికి 2 కోరికలు ఉండేవి. ఒకటి ఏంటంటే పదవి వ్యామోహం, అంటే రాజుగా పాలించాలి అనేటటువంటి వ్యామోహం. ఆ కోరిక తీరిపోయింది. రెండవ కోరిక ఏంటంటే నేను దేవుడుగా పూజింపబడాలి అనే కోరిక. ఎవరిది? మా చెప్పాలి, ఎవరిది? నిమ్రోదు. నిమ్రోదు అనేటటువంటి వ్యక్తికి 2 కోరికలు. ఆ మొదటి కోరిక రాజుగా పాలించాలి అనుకున్నాడు. రాజుగా పాలించాడు ప్రజల్ని. వాళ్ళ భార్య కూడా పాలించింది. ఇద్దరు కలిసి పాలిస్తూ వాళ్ళు చచ్చిపోయారు. కానీ ఒక కోరిక నెరవేరింది, ఇంకో కోరిక మాత్రం ఉండిపోయింది. ఆ కోరిక ఏంటి అంటే దేవుడుగా ఆరాధింపబడాలి అనే కోరిక. ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు. కానీ పిల్లరా, ఆ కోరికను తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క జనరేషన్, ఆ యొక్క ప్రజలు నెరవేర్చారు. వాళ్ళని దేవుళ్ళుగా పూజించడం మొదలుపెట్టారు. వాళ్ళే బయలు దేవత, అష్టారోతు దేవతలుగా పూజిస్తారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రచండమైనటువంటి వాయువును పంపించి వారి మీదకి దేవుని కోపము రగులుకుంటుంది. ఏది? బబులోను మీదికి. అంటే అక్కడ తిరుగుబాటు మొదలైంది. అదే తిరుగుబాటు నాటికే కాదు, నేటికి కూడా అదే తిరుగుబాటు కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేస్తూనే ఉన్నారు, వీళ్ళ మీద యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, వీళ్ళని పట్టుకుని చెరబడిపోతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నారు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, నాకు విరోధముగా లేచిన వారి మీదికి ప్రచండమైన వాయువును రప్పించెదను, అన్య దేశస్థులను బబులోనుకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారబట్టి దాని వట్టిదిగా చేయదు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. వీలు కాని మీదికి వీలు తొక్కవలెను. ఇక ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ బబులోను అనేటటువంటి ఆ పట్టణము ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కానీ దేవుని యొక్క వాయువు, ఆయన ప్రచండమైన వాయువు ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడెక్కడ ఉందట? ఆయన చుట్టూ ఉన్నది అంటాడు. ఆయన చుట్టూరును ఉన్నది, దేవుని చుట్టూరు ఉన్నదట ఆయన ప్రచండమైన వాయువు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రచండమైనటువంటి వాయువు ఆయనకు ముందుగా వెళ్తుంది. అలాగే ఆయన పంపించినా కూడా ఆ ప్రచండమైన వాయువు వస్తుంది. అది ఒక ప్రళయాన్ని, అది ఒక భయంకరమైనటువంటి వినాశనాన్ని తీసుకొస్తుంది. దేనిని చూసి మనుషుడు గర్విస్తాడో, ఆ రాజ్యము కానీ రాజ్య ఆ అధికారము కలిగిన వాడు కానీ, లేకపోతే ఎవరైనా సరే దేనిని చూసి గర్విస్తాడో దానిని నాశనం చేయడానికి దేవుడు ఏమాత్రం కూడా వెనకాడలేదు, పాత నిబంధన గ్రంథ ప్రకారంగా. కాబట్టి ఆయన ప్రచండమైనటువంటి వాయువు మనం చూస్తున్నాం. మూడవదిగా మనం గమనిస్తున్నట్లయితే ప్రళయ వాయువు అని ఉంటుంది. ఏ వాయువు అండి? గుర్తుపెట్టుకోండి. పాయింట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి వాయువు ఏంటమ్మా? జీవవాయువు. అది
సమస్త జీవులను మామూలుగా ఆయన వాక్స్ సృజించిన ఈ యొక్క గాలి ద్వారా మనుష్యుడు అలాగే సమస్తము జీవించడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టత. తర్వాత ప్రచండ వాయువు. మూడవది హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. వారు ఏం విత్తారమ్మా? గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత అగును. చాలండి. చూసారా, విన్నారా? ఏ వాయువమా? ప్రళయం అంటే మనకి తెలుసు. ప్రచండ అంటే వేగముగా బలముగా వీచేటటువంటి గాలి. ప్రళయం అంటే మనకి తెలుసు కదా. ప్రళయం అంటే జల ప్రళయం గురించి మనకి అందరికీ తెలుసు. ఆ జలములు అనేవి 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము కంటిన్యూగా పడేసరికి నదులు సముద్రములు అన్నీ కూడా ఏకమైపోయి అది దానికి పెట్టిన పేరేంటి? ప్రళయం. ఏ ప్రళయం? జల ప్రళయం. ఇక్కడ వాయువుకు పెట్టిన పేరు ఏంటంటే ప్రళయ వాయువు. అది నశింప చేసింది. ఈ ప్రళయ వాయువు ఏదైతే ఉందో ఈ వాయువు వచ్చింది, ఇది కూడా ఏం చేస్తుందంటే ఇది కూడా నశింప చేస్తుంది. ఇది కూడా నశింప చేస్తుంది. మనకి ఎగ్జాంపుల్ గా మనకు ఒక సంఘటన మనందరికీ తెలుసు. ఉదుత్తు తుఫాన్ వచ్చింది. ఉదుత్తు తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉందో నాకు తెలియదు కానీ విశాఖపట్నంలో అతి భయంకరంగా కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించిపోయి మొత్తం చీకటిమయమైపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయి తినడానికి కానీ తాగడానికి కానీ మనుషులకు ఏ విధమైనటువంటి సదుపాయాలు లేక అతి భయంకరమైనటువంటి బాధను అనుభవించారు. అలాంటిది విపత్తు అంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు విశాఖపట్నంలో. అతి భయంకరమైనది వచ్చింది ఆ హుదూద్ తుఫాను. ఆ తుఫానికి వచ్చినటువంటి బలమైన గాలి, ఆ గాలి సమస్తము అన్నిటినీ కూడా కొన్ని బిల్డింగ్లు కూలిపోయాయి. అలాగే పై కప్పులన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఎయిర్పోర్ట్ పూర్తిగా మొత్తం కొడేసింది. పైన ఎయిర్పోర్ట్ మొత్తం రేకులతో సహా లేపేసింది. గాలి మామూలుగా కాదు, ఆ గాలి బలమైనటువంటి ప్రచండమైనటువంటి గాలి, ప్రళయ గాలి. ఆ ప్రళయ వాయువు దేవుడు ఆయన తన యొక్క ఉన్నది. ఆ ప్రళయ వాయువుని ఎక్కడ పంపించాలో ఆయనకి తెలుసు, ఎలా పంపించాలో తెలుసు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనము టొరంటో అనేటటువంటిది విన్నాం కదా. అది సూడిగుండాలలాగా వచ్చేసింది. గాలి వచ్చినప్పుడు అది ఏం చేసిందంటే సూడిగుండాలలాగా తిప్పేస్తూ ఉంటుంది. గాలి ఇలా తిప్పుకొని ఆ టైంలో వస్తువు ఉన్నా లేకపోతే ఆ టైంలో మనుషులున్నా ఎవరున్నా సరే ఆ సుడిగాలిలో వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు ఒక ఉదాహరణ తెలుసు. అదేంటి? మీకు బైబిల్లో సంఘటన ఏలియా గారి గురించి తెలుసు. అగ్ని రథాలు వచ్చాయట. తర్వాత సుడిగాలి చేత ఆయన కొనిపోబడుతున్నట్టుగా మనం చూడగలం. ఇది వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రళయ వాయువు అనేటటువంటిది ఎలా ఉంది మనము గమనిస్తున్నట్లయితే చూడండి. ఈ 7వ వచనంలో వారు గాలిని విత్తి ఉన్నారు. ఏం విత్తారట వాళ్ళు? గాలిని విత్తి ఉన్నారు. గాలిని విత్తి ఉన్నారు. గాలిని విత్తడం ఏంటండి? చాలా విచిత్రంగా ఉంది కదా అమ్మా. గాలిని విత్తారట. కొన్నిసార్లు మనకి తెలుసు కదా, మన వాడుక పదాల్లో కొన్నిసార్లు అంటుంటాం, ఒరే గాలి మాటలు మాట్లాడకరా అంటూ ఉంటాం కదా. మాటలు గాలి మాటలు మాట్లాడకు అని అంటారు. కొన్నిసార్లు చెప్పిన మాట వినకపోతే మనం పిల్లల్ని కూడా, మనకి మేం కాదు, కొంతమంది ఏం తిడతారు, ఒరే గాలివాడా అని తిడతారు. అంతే, గాలివాడా అని తిడతారు కదా. అంటే గాలిని పోల్చి
మనము తిడుతున్నాము అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి గాలిని పోల్చి మనం తిడతాం. వాళ్ళ మాటలను బట్టి గాలి మాటలు మాట్లాడకు. గాలి అంటే ఎందుకు గాలి మాటలు మాట్లాడుకొని పోలుస్తారు? గాలి ఎటు వస్తుందో ఎటు పోతుందో ఎవరికి తెలియదు కదా. అలాగే ఈ మాటలు అవి నెరవేరుస్తారో లేదో తెలియదు. అలాగే పైపై మాటలు ఏదో కలలు అనేసి ఏమంటే మాటలు మాట్లాడేస్తారు, దాన్ని నెరవేర్చరు కానీ మాటలు మాట్లాడేస్తారు. ఇలాంటి వాళ్ళని గాలి మాటలు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ గమనిస్తే గాలిని విత్తే వాళ్ళు ఉన్నారట. ఈ గాలిని విత్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రళయ వాయువు వారికి కోత అవుతుంది. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చిన అన్యులు దానిని తినివేస్తారు, ఇశ్రాయేలు తినివేయబడుదురు అని ఇక్కడ గమనిస్తున్నాం. అంటే వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి, ఇశ్రాయేలీయుల యొక్క బ్రతుకులను బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి శత్రువులను కొన్నిసార్లు దేవుడు వాడుకుంటాడు. బబులోను చూసారా? ఇంత చెప్పుకున్నాం మనం. బబులోను అనేది బాబేలు అనే అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. బబులోను అనే ఈ మహా సామ్రాజ్యంలోని రాజులను కూడా కొన్నిసార్లు దేవుడు వాడుకున్నాడండి. కొన్నిసార్లు దేవుని బిడ్డలమైన మనం ఆయన మాట వినలేదనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? అప్పగించేస్తాడు, వదిలేస్తాడు మనల్ని. అప్పుడు ఆ ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు శ్రమలోకి వెళ్ళిన తర్వాత, చెరలోనికి వెళ్ళిన తర్వాత, ఇతర రాజుల మధ్య బానిసలుగా వెళ్ళిన తర్వాత అప్పుడు వారికి బుద్ధి వస్తుంది అన్నమాట. అప్పుడు వారికి జ్ఞానం వస్తుంది. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు వారి శ్రమ వారికి గుర్తు రాగానే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తారు, మొరపెట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేయడం, మళ్ళీ వాళ్ళని పంపించడం, వారిని విడిపించడం. కొన్ని సందర్భాలలో దేవుడు ఇలా చేస్తూ ఉండేవాడు. దేవుడు ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ కూడా గమనిస్తున్నట్లయితే వారు గాలిని విచ్చి ఉన్నారు. ఏం జరుగుతుంది? ప్రళయ వాయువు వారికి కోతగును. అది అన్యజనులు దానిని ఏం చేస్తారట? తినివేస్తారు. అంటే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఆశీర్వదించే దేవుడు, ఫలవంతంగా చేసే దేవుడు, అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు, తన బిడ్డలైనటువంటి వారు ఒకవేళ మర్చిపోయి దేవునికి విరోధ జీవితం జీవించినప్పుడు ఏ అన్యులు అయితే ఉన్నారో వారినే దేవుడు వీళ్ళ మీదకి పంపించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. దానికే ప్రళయ వాయువు వారిని తినివేస్తుంది, వారికి కోత అవుతుంది అని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడి జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి, ఆయన విశ్వాసంతో మనం ఉండాలి. ఆయన అంటే మనం లెక్కలేని తనంగా మన ఇష్టానుసారమైన జీవితాలు జీవించకూడదు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం, ఇంతవరకు చెప్పిన సంఘటనలు మనం చూస్తున్నాం. దేవుడు కాపుదల మనకు ఉంది కాబట్టి, దేవుని కృపా సహాయం మనకు ఉంది కాబట్టి మనం ఎలా ఉన్నాం. మన కోసం సంఘం ప్రార్థన చేస్తుంది కాబట్టి, మన కోసం సేవకులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మన కోసం మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెద్దలు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం ఎలా ఉన్నాం. లేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనం ఏమైపోతాం? మన స్థితిగతి ఏమిటి? అపవాది పొంచుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. మరి మనము దేవుని ఎడల భయం కలిగి, భక్తి కలిగి లేకపోతే ఈ ప్రచండ వాయువుకు గురైనటువంటి వారు, దేవుని మీద తిరుగుబడిన వారు, ప్రళయ వాయువుకు గురైనటువంటి వారు, పిల్లరా దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి దేవుని విడలైనటువంటి వారు. అలాగనే పిల్లరా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనము జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడుతున్న మాట ఒకసారి చదువుకుందాం. జకర్యా 6:5 ఒకసారి చదవండి గౌరవ. అతడు నాతో ఇట్లా, నేను సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి
బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. ఏ వాయువులు? నాలుగో వాయువు ఏ వాయువు అమ్మా? చతుర్వాయువు. చతుర్వాయువు అంటే ఏంటి? కొత్తగా విన్నామా? చతుర్వాయువు అంటే 4 దిక్కుల నుండి వచ్చేటటువంటి వాయువు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి వచ్చేది? 4 దిక్కుల నుండి వచ్చేటటువంటి వాయువు చతుర్వాయువు. వాయువు ఎప్పుడు ఎటు నుంచి వస్తుంది? ఉదాహరణగా ప్రభు చెప్పారు, వాక్యం అంతా కూడా చాలా సందర్భాలు మనం చూడగలం. గాలి ఎటు వస్తుందో నువ్వు చెప్పగలవా? అయితే ఇప్పుడు చెప్పగలం. గాలి ఎటు వస్తుంది? వాతావరణ శాఖ తూర్పు నుంచి గాలి వస్తుందా? పడమటి నుండి గాలి వస్తుందా? దక్షిణం నుంచి వస్తుందా? ఉత్తరం నుంచి వస్తుందా? ఎటు నుంచి వస్తుంది? 4 దిక్కుల్లో ఎటు నుంచి గాలి వస్తుందో చెప్పగలరు. కానీ పిల్లరా, వచ్చిన దానిని ఆపలేరు ఎవరు కూడా కదండి. ఆపగలరా ఎవరైనా? ఎవరి తరము కాదు. అయితే ఈ చతుర్వాయువు ఒకవైపు నుంచి వచ్చింది, మరోవైపు వెళ్ళిపోద్ది. గాలి ఇటు వచ్చింది, అక్కడ అడ్డంగా ఉంది, దాటుకొని మరోవైపు నుంచి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అటు నుంచి ఎదురుగా రాలేదు కాబట్టి. ఇప్పుడు 4 వైపుల నుంచి కలిపి ఒకేసారి వచ్చేసింది అనుకుందాం. ఏమవుతుంది? అప్పుడు ఉక్కిరిబిక్కిరైపోతాం. 4 వచ్చి మన మీద పడితే ఏమైపోతాం? ఉక్కిరిబిక్కిరైపోతాం కదా. 4 దిక్కుల నుండి వచ్చి ఆ వచ్చినటువంటి ఆ వాయువు, ఆ గాలి ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎగ్జాంపుల్ గా ఒకే ఒక మాట మనం గమనించుకోవచ్చు. ఏంటి అంటే, యోబు తన కుమారులు, వారు 7 కుమారులు 3 కుమార్తెలు కలిసి తమ సహోదరి ఇంటి దగ్గర విందు చేస్తున్నారు. విందు చేస్తూ ఉండగా బలమైనటువంటి గాలి వీచి వారందరూ కూడా ఏమైపోయారట? వారందరూ కూడా చనిపోయారు. ఆ విషయాన్ని మనము యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనము చదువుకోగలము. పిల్లరా అమ్మా 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయే. చాలండి. దేని నుంచి మనం తప్పించుకోవచ్చేమో కానీ దేవుని యొక్క కోపం నుండి మనం తప్పించుకోలేము. కానీ ఇది దేని కొరకు వచ్చింది అంటే, అది దేవుడు ఆ యోగుని పరీక్షించడానికి వచ్చినటువంటి శోధనగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ గాలి 4 మూలలను కొట్టగా అది వారి మీద పడినందున వారు చనిపోయి. దేవుని యొక్క ఆయన సృష్టించిన ఈ యొక్క సర్వ సృష్టి దేవుని యొక్క సైన్యము. గుర్తుపెట్టుకోండి, దేవుని సైన్యము అంటే చిన్న జీవులతో మొదలుకొని, అల్పమైన జీవులతో మొదలుకొని ఈ గంభీరమైనటువంటి సమస్తము కూడా మనం చెప్పుకున్న ఈ 5 పంచభూతములు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా దేవుని సైన్యము అని మాత్రం మనం మర్చిపోకూడదు. దేవుని మాట మనం వినలేదు అనుకోండి, ఎవరు వింటారు? ఈ లోకము, ఈ దేవుడు ఏ మానవుని కోసం సృష్టించుకున్నాడో అది వింటది ఆయన మాట. ఎగ్జాంపుల్ మనం చదువుకున్నాం, మత్తయి తెలుగులో నేను చదవద్దు కానీ, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు యేసుప్రభు శిష్యులతో. వెళ్తుండగా సముద్రం మీద గాలియు వర్షం వచ్చింది. వాళ్ళు భయపడుతున్నారు. ఆ సమయంలో యేసుప్రభు ఏం చేశారంట? గాలిని సముద్రమును గద్దించగా అవి నిమ్మలమైపోయినాయి. ఏది నిమ్మలైంది? గాలి నిమ్మలమైపోయింది. నీ మాట విందు గాలి, నా మాట విందు, వాతావరణ శాఖల మాట విందు, ప్రపంచాన్ని పాలించే నాయకుల మాట విందు. ఎవరి మాట విందండి? గాలి. ఆయనకి మనం లోబడితే ఆయన ఆ గాలిని గద్దిస్తాడు.
దాని నుండి వచ్చే ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ప్రతి వినాశనం నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు. తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటాడు. తన కోసం, తన బిడ్డల కోసం ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనా చేయగల సమర్థుడు. ఎర్ర సముద్రము అడ్డంగా వస్తే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడానికి దేనిని వాడుకున్నాడట దేవుడు? చెప్పండి, దేనిని వాడుకున్నాడు? పాయలుగా చేసేసాడంటే దేనిని వాడుకున్నాడంటే ఆ ప్రచండమైనటువంటి గాలిని వాడుకున్నాడు ఆయన. గాలి రాత్రంతా వీచిందంట, బలమైన గాలి. ఆ బలమైనటువంటి గాలి రాత్రంతా వీచి ఏం చేసింది? ఆ గాలే నీటిని ప్రవహింపజేస్తుందట, ఆ గాలే నీటిని వెడగొట్టేస్తుందట. చూడండి, రెండు వైపులా కూడా ఆ గాలి ఎంత బలం వచ్చి ఉంటుంది. మామూలుగా నీటిని పాయలు చేయడం కష్టం, అలాంటిది ఎలా పాయలు అయ్యిందంటే గాలి పాయలు చేసేసింది. ఎంత గొప్ప సైన్యం అయింది, ఎంత గొప్ప బలమైన సైన్యం ఆ యొక్క ఈ యొక్క గాలి అనేది, ఈ వాయువు అనేది. రాత్రంతా కూడా అది వీచి, బలముగా వీచి సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలగా చేసేసింది. తన ప్రజలందరూ 20-30 లక్షల మంది ఆ ఆరిన నేలలో నడవగలిగే ఆ శక్తిని కలుగజేసింది. అది ఆయన సైన్యం. మీకోసం ఆయన ఏదైనా చేస్తాడు. భయపడద్దు. ఆయనకు లోబడితే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే, ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే ఏదైనా చేయగలడు. ఒకవేళ తిరుగుబడ్డావా, వ్యతిరేకంగా జీవించావా, దేనికైనా భయపడి నీ ఇష్టానుసారంగా బ్రతికావా, అదే సైన్యాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేసేస్తాడు. కానీ ఇది ఏ యుగం, ఏ కాలం? ఇది పరిశుద్ధాత్మ కాలం, కృపాకాలం. ఇది కృపాకాలం. ఆయన కృప చూపిస్తున్నాడు మన ఎడల, తన జాలి చూపిస్తున్నాడు మన ఎడల, మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు మన ఎడల. భయం కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. తల్లి వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవా, నేను బ్రతకడానికి నాలోనికి నీ ఊపిరిని పోసావు నాయన. అయ్యా, నీ వాయువుని నాలోనికి పోసావు, నీకు వందనాలు. నేను కాదు నాయన, నాలో ఉన్నది నీవే నాయన. నీకు వందనాలు అని దేవునికి వందనాలు చెప్తామా? జీవవాయువు నువ్వు నీ జీవింపజేస్తున్న నా జీవం కలిగిన దేవా, నీకు వందనాలు. నన్ను జీవింపజేస్తున్న దేవా, నీ పరిశుద్ధాత్మ నాలోనికి నింపి నన్ను జీవింపచేయండి. కృతజ్ఞుడనే నేను జీవిస్తాను. ప్రార్థన చేద్దామా? విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, నా దేవా, నీ మాట మేము విని నీ మాట ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. నేను ఆ లోకానికి భయపడడం కాదు, మరి దేనికి మేము భయపడక తండ్రి నీకు భయపడి నీకు లోపడి జీవించి మాకు సహాయం చేయండి. నీకు విరోధముగా లేచినటువంటి వారికి నాయనా, మీ ప్రచండమైన గాలి, ఆ వాయువు వచ్చింది నాయనా, వారిని నశింపచేసిందని మేము విన్నాము. నాయనా, ప్రళయ వాయువు వచ్చి నాయనా తండ్రి, నాయనా నీకు విరోధంగా జీవించిన వారిని నశింపచేసినటువంటి సంగతులు మేము విన్నాము తండ్రి. నాయనా తండ్రి వాయువు వచ్చి నశింపచేస్తున్నట్లుగా మేము చూస్తున్నాం. జీవవాయువును మాకు ఇచ్చిన దేవా, ఆ యొక్క ప్రభు తండ్రి, నీ మాట మేము విని నీ మాటకు లోబడి నీ అడుగుజాడలను జీవించుకుందాయి. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయమని, నీ కొరకు జీవింపచేయమని పరిశుద్ధాత్మతో ప్రతి బిడ్డను నింపి ఆత్మతో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.